ఆలోచించాలి. సంజయ్ గారు, గతంలో కేంద్రంలో ప్రభుత్వం కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాసెస్ మొదలు పెట్టాం. ఆ క్రమంలో 1,08,00,000 అప్లికేషన్లు వచ్చినాయి. ప్రజల్లో ఆ స్థాయిలో ఈరోజు ఆకాంక్ష ఉంది. అది నెంబర్ రూపంలో రిఫ్లెక్ట్ అయింది. ఇది అధికార కాంగ్రెస్ పార్టీ మాట. ఏం చెప్తారు? వాళ్ళకి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు కదా, మీరు అప్పుడే ఎందుకు విమర్శలు మొదలు పెట్టారు? ఓకే, వారు ప్రాసెస్ స్టార్ట్ చేశారు, కంప్యూటరైజేషన్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాబ్లం 100 రోజుల్లో అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. నేను ఒక మాట అడుగుతాను, ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ గురించి తీసుకుంటున్నారు. రామ్మోహన్ రెడ్డి గారు వారి మాటలో చెప్పారు 42,000 ఇండ్లు కట్టించారు. అసలు ఒక నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు ఉంటాయండి? ఒక 80,000 నుంచి 90,000 ఇళ్ళు ఉంటాయి. వారిది మరీ పెద్దదైతే నేను చెప్పలేను, కానీ నాది 2,31,000 ఓట్లు. ఇక్కడ దాదాపు 80,000 నుంచి 85,000 ఇళ్ళు ఉన్నాయి. అంటే అంతకుముందు సగం మందికి ఇల్లు లేకుండా వారు 5 సంవత్సరాలనే మొత్తం 42,000 ఇల్లు కట్టించిండ్రా? అది నిజంగా వారు గుండె మీద చేసుకొని చెప్పండి. మరి అదే కాకుండా ఆ 42,000 ఇళ్ళలో కూడా ఒక మాటలో చెప్పాలంటే సంజయ్ గారు రేపు రండి మా కాన్స్టిట్యూన్సీ ఆ లోన్ మాఫ్ చేసింది మన ప్రభుత్వం. మా దగ్గర ఇంటి అంటే మీ కాన్స్టిట్యూన్సీలో సగం ఇల్లు మీరు కొత్త ఉండదు, బండలు వేసుకుంటాం మా ఇంటి మీద. మా ఇంటి మీద స్లాబ్లు వేసుకోం మేము, ఖాళీ బండలు పెట్టుకొని ఇళ్ళల్లో ఉంటాం. ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది మా పరిగి, వికారాబాద్, తాండూరులో ఇండ్లు ఎట్లా ఉంటాయి అన్నది ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. మా ఇంటి మీద కప్పు కూడా ఉండదు, రాళ్ళ బండలు తీసుకొచ్చి బండలు వేసుకుంటాం, పైన బండలు కప్పు కప్పుకొని ఉంటాం. అవి ఇండ్లు అన్నారు, అవి పర్మనెంట్ హౌసెస్ కూడా అన్నారు. మా పరిగి నియోజకవర్గానికి మీకు తీసుకెళ్లి చూపిస్తాం. 42,000 ఇండ్లు కట్టించిన ఆన్ రికార్డ్ పరిగి నియోజకవర్గానికి. నువ్వు మీ ముఖ్యమంత్రి సిఐడి ఎంక్వైరీ చేసిండు, ఎంక్వైరీ చేసి కూడా ఫెయిల్ అయిపోయాడు, ఏం చేయలేకపోయాడు. మా పరిగి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్దాం, అక్కడ సర్వే చేద్దాం, అప్పుడు అర్థమవుతుంది. మీరు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తామని చెప్పి మీరు మా జిల్లాలో ఒకటి కట్టియాలి, పరిగిలో కట్టియాలి, వికారాబాద్లో కట్టియాలి, తాండూరులో కట్టియాలి, ఏడ కట్టియాలి. జిల్లాలో ఒక ఇల్లు అంటే ఒక ఇల్లు కట్టియాలి. మీరు సమాధానం చెప్పాలి. ఫస్ట్ సంజయ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మా జిల్లాలో వికారాబాద్ జిల్లాలో ఒకటంటే ఒక ఇల్లు కట్టియలేదు, దానికి సమాధానం చెప్పంటున్నా. సంజయ్ గారు, మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మా యొక్క జిల్లాలో వికారాబాద్, తాండూరు, కొడంగల్ 4 నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక ఇల్లు కట్టియలేదు. దానికి జవాబు చెప్పు. అధికార పార్టీగా మీకు కూడా ఇప్పుడు అర్థమైంది కదా. కాదు